సమ్మర్ అంటే మామిడికాయల సీజన్ కదా. సో ఇప్పుడు పచ్చి మామిడికాయలు వస్తాయి కాబట్టి పచ్చి మామిడికాయలతో పప్పుని కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. మామిడికాయ పప్పులో పులుపు కారం కరెక్ట్గా ఉంటే ఆ పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు మెత్తగా ఉడికింది చూడండి, ఎనుపుకొని పక్కన పెట్టుకున్నాను. పోపుకు ఆయిల్ వేసుకున్నాము. పోపు దినుసులు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, సన్నగా కోసుకున్న 2 టమాటాలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంగువ కూడా కొంచెం వేసుకోవాలి. ఇందులోకి పచ్చి కరివేపాకు, సన్నగా కోసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు పప్పు వేసుకున్నాం. నీళ్ళు వేసుకోవాలి. మామిడికాయ పప్పు ఉడికింది చూడండి, మామిడికాయ ముక్కలు కూడా ఉడికినాయి బాగా. పప్పు అనేది చిక్కదనంతో ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన దించేయండి. మరీ దగ్గరికి ఉడికించేస్తే చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది అన్నమాట. మన ఎమ్మి టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.